హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవదేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. అంతకంటే ప్రాముఖ్యంగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామమున నా యొక్క వందనాలు తెలియజేసుకున్నాను. మీరందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారని, అందుకనే దేవుని సన్నిధికి వచ్చాను నమ్ముతాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము, పాత నిబంధన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఎటువంటి హాని జరిగించడు. ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి హానికరమైన సంగతులు ఏవి కూడా లేవట. హల్లెలూయా. అంటే అనుకుంటారు కదా చాలా మంది, ఏమనుకుంటారు, బా దేవుడు మా మీద కక్ష కట్టాడా, దేవుడికి మా మీద ప్రేమ లేదు, అసలు దేవుడే ఉంటే మాకెందుకు కష్టం అనుకుంటారు లేదు చాలా మంది లోకంలో. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని విమర్శిస్తున్న వాళ్ళు, ఇంకా విమర్శించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ విమర్శించేసిన వాళ్ళు తెలుసుకోవాల్సిన తేటతలమైన విషయం ఏంటంటే, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ 10వ వచనంలో దేవుడు అన్నాడు కదా, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనంలోకి మనం రాగలిగినట్లయితే, దేవుడు దర్శించడం అంటే దేవుడు నీతో మాట్లాడడం, దేవుడు తన ప్రత్యక్షత నీకు అనుగ్రహించడం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆది కాండములో ఆది దంపతులు తయారు చేసినప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము హవ్వకు మాట్లాడుతూ దేవుడు స్వయముగా దిగి వచ్చి మరి వెలుగు స్వరూపిగా ఆయన ఉండి మండుచున్న అగ్ని వలె తన ఆకారము అక్కడ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ వారితో దర్శిస్తున్నారు. ప్రతిరోజు కూడా దేవుడు దర్శించినంత కాలము, ఆయన ప్రత్యక్షత అనుభవించినంత కాలము వారికి ఎటువంటి చీకు చింత లేదు. ఆ అడవిలో వాళ్ళే రాజు రాణిలాగా జీవిస్తున్నారు. కానీ ఒకనొక సమయంలో జరగవలసిన తప్పు జరిగిపోయింది. వారు అనుభవించిన ఆ రాయల్టీ అంతా కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు దీనులుగా, దిగంబరులుగా ఏమైపోయారట, ఆ ఏదెను తోటల నుంచి బయటకు గెంటి వేయబడ్డారు. ఇది కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఏదో హాని చేయాలని, అక్కడ వాళ్ళు రాజ్య విలాసాలు అనుభవిస్తున్నారని దేవుడు అనుకోని వాళ్ళని బయటికి గెంటేసింది కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది ఎవరో తెలుసా? సాతాను చేశాడు. హల్లెలూయా. దేవుడి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడంటే అది నీకు మేలు చేయాలని మాత్రమే, నిన్ను దీవించాలని మాత్రమే. దేవుడు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వారిని బయటికి గెంటేస్తే, మరి మొదట్లోనే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఈ భూమిని మీరు సంతరించుకోండి, లోపరుచుకోండి అది మీ కాళ్ళ కింద పెట్టి ఎందుకు చెబుతున్నాడు అన్నమాట. అవునా కదా? ఇది మనం ఆలోచించాలి. దేవుడు ఈ భూమిని మీకు ఇచ్చేస్తున్నాడు, ఇది మీదే, మీకోసం నేను తయారు చేశానని ఆయన స్పష్టంగా చెబితే, మరి ఆయన ఎందుకు పంపిస్తారు అక్కడి నుంచి? కానీ పంపించవలసి వచ్చింది. ఎందుచేత? సాతానుకి ఒక ఉద్దేశం ఉంది, వాడికంటూ ఒక నియమం ఉంది. వాడు పాడు చేయాలని ఉద్దేశంతో కలిగి ఉన్నాడు. దేవుడి నుంచి ఇప్పుడు వేరు చేయని వాడు అనాథులను సంకల్పించుకున్నాడు. కాబట్టి వాడి ఉద్దేశాలన్నీ హానికరములై ఉన్నవి, దేవుని ఉద్దేశాలన్నీ నీకు మేలుకరమైనవి. హల్లెలూయా. ఆ ఏదైనా తోట నుంచి పంపించినప్పటికీ కూడా వాళ్ళని దేవుడు వదిలిపెట్టేశాడు. వాళ్ళని
ఏమండి, వాళ్ళు దిగంబరత్వం కలిగి ఉన్నారు, వాళ్ళ మహిమను వెలుగును కోల్పోయారు. దేవుని దగ్గర నుంచి ఆ ఎరుతల తోటలో పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా అక్కడ కావాల్సిన ఫలాలు ఉన్నాయి, పారే నీళ్ళు ఉన్నాయి, తాగవచ్చు. వాళ్ళు ఏ కష్టం లేకుండా పెరుగుతున్నారు. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయవలసిన అవసరంతో ఎంతగానో ఉంది. వాళ్ళు పండించుకొని తినాలా. మరి దేవుడు వాళ్ళకి కొంచెం కష్టం పెట్టాడు. ఈ కష్టంతోనే, ఎందుకు ఈ కష్టం పెట్టాడంటే, నువ్వు కష్టం లేకుండా ఇంతవరకు ఇంతకాలం అనుభవించిన ఈ సమృద్ధికరమైన ఆహారం నువ్వు ఎలా తిన్నావో దాన్ని కష్టం విలువ నీకు తెలియదు కాబట్టి నేను కష్టపడని చెప్పి దేవుడు వాళ్ళకి కొన్ని బాధలు ఇబ్బందులు పెట్టాడు. అవి దేనికోసమట ప్రేమంతులు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశము లేకనే హానికరమైన. ఎప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది? అయ్యో, ఇంతకాలం నేను దేవుని దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ కష్టం లేదే, నేను ఇంతవరకు ఏ పని చేయలేదే, వ్యవసాయం చేయలేదే, భూమిని చేతిపరచలేదే, తవ్వలేదే, ఎక్కడ నేను కలుపు మొక్కలు తీయలేదే. కానీ ఏదైనా తోటలో ఉన్నప్పుడు నాకు ఎంత సంతృప్తికరమైన జీవితం కదా. దేవుడే స్వయంగా వచ్చి రోజు మాట్లాడేవాడు. రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, తిన్నాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన దీవెన అసలు ఎంత సంతృప్తిగా ఉందో. కానీ ఇప్పుడు అక్కడి నుంచి బయటకు రాగానే ఇప్పుడు కష్టపడాలి. ఎండ తెలుస్తా ఉంది, ఒళ్ళు కాలుతా ఉంది, చెమట వస్తా ఉంది, చలి తెలుస్తా ఉంది, అన్ని తెలుస్తున్నాయి. ఎండ వేడి తగులుతుంది, చీకటి దెబ్బ తగులుతుంది వాళ్ళకి. రాత్రి పగలు అన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ కష్టము, ఆ బాధ, కన్నీళ్లు అన్ని అనుభవిస్తున్నారు. బికాస్ ఆఫ్ కారణం ఏంటంట, సాతాను యొక్క హానికరమైన ఉద్దేశములు. అవి ఎవరి మీద పనిచేస్తాయంటే దేవుని పిల్లల మీద. హల్లెలూయా. కానీ దేవుడు వాగ్దానం చేసినట్టే, నేను నీకు దర్శనమిస్తాను, నేను నిన్ను దర్శిస్తాను. నీ సంవత్సరములు పూర్తయిపోయాయి. ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరములు పూర్తయిపోయాయి. కాలము సమీపించింది కాబట్టి నేను నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా సమయం ఆసన్నమైనప్పుడు దర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ ఒకటేమో మనిషి, ఒకటేమో వస్తువు అంటే ప్రాణం కలిగింది, అది ఒక వస్తువులాగానే చూడొచ్చు. దాన్ని ప్రాణం కలిగిన జీవనం కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏమైంది బిడ్డలారా, దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి ఆయన ఒక రాజును లేదా ఒక నాయకుడు నియమిద్దామని అప్పటికే ఒక బిడ్డను పుట్టించారు. ఆ బిడ్డ చంపాలని చూస్తున్నప్పుడు ఎవరైతే చంపాలనుకున్న అదే ఇంట్లో పెరగడానికి 40 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరైతే ఆయన మోషే గారిని రాజకుటుంబీకుడిగా, రాజవంశస్థుడిగా, రాజకుమారుడిగా ఆమె పెంచుకుంది. రాణి అయిన ఆమె పెంచుకుంది. 40 సంవత్సరాలు పెరిగాడు, పెద్ద అయ్యాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజు సమస్య వచ్చింది. వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఎందుకన్నా కొట్టుకున్నారు? సహోదరులు కదా, ఐక్యత ఉండాలని చెప్తే వీళ్ళ ఒకన కొట్టి చంపాడు, అయిపోయింది. రెండోసారి ఇలా జరుగుతుంటే నువ్వు ఆమె తీర్పుగా ఉన్నావా అని చెప్పి ఆయన అడగలికి. ఈ విషయం ఎక్కడ భయపడి ఎక్కడికి వెళ్ళాడంట? మిద్యాన్ దేశంలో. ఎక్కడికి వెళ్ళాడు? తన మహమైన ఇత్తుర దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే అక్కడ పెళ్లి చేసుకొని 40 సంవత్సరాలు ఏం చేశాడట? అడవిలో ఎండలో రాత్రి కప్పవాలి. ఈయన కూడా తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? రాజ కుటుంబంలో ఉన్నాడు. విలాసవంతమైన జీవితం. ఇలా చిటికేస్తే వచ్చి పండిసి ఇచ్చేవాళ్ళు సర్వెంట్లు. అబ్బా, ఆ రాజభోగులు, ఆ మాంసం, ఆ రొట్టెలు, ఆ ద్రాక్షరసం తాగుతూ హ్యాపీగా ఉన్న రాజవస్త్రం వేసుకొని గుర్రాల మీద, రథాల మీద తిరుగుతూ కత్తి మీద నేర్చుకుంటూ అన్ని నేర్చుకున్నాడు ఆయన. 40 సంవత్సరాలు బాగా పెరిగాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఎక్కడికి వచ్చి పడిపోయాడు? అడవిలో పడ్డాడు, కొండల్లో పడ్డాడు. అక్కడ గచ్చ పొదలు, ముళ్ళు, రాళ్ళు, చేతులు, కాళ్ళకి చెప్పులు ఉన్నా సరే ఏమైపోతాయట? అవి తెగిపోయి గుచ్చుకొని ఏమో జరుగుతుంటది. పగలంతా ఎండ, నెత్తి మీద గుడ్డేసుకున్నట్లయితే తెలియదు, వేసుకోకపోయినా ఎండ మాత్రమో తగులుతూ ఉంటది. ఆ గొర్రెలు మేస్తా ఉంటాయి, వాటి మాటిగా తింటా ఉంటాయి. ఈయన ఎక్కువ నీళ్ళు దొరికిద్దని చూసుకుంటూ పరిస్థితులు. 40 ఒకరోజు 2 రోజులు 2 సంవత్సరాలు అంట
40 సంవత్సరాలు విలాసవంతమైన జీవితము, 40 సంవత్సరాలేమో విల్డర్నెస్ ఎడారి జీవితం. ఇదే 40 సంవత్సరాలు సంపూర్ణమైన తర్వాత 80 సంవత్సరాలు తన జీవితంలో విలాసవంతమైన జీవితం చూశాడు. తర్వాత కష్టతరమైన జీవితం, దాంట్లో కూడా సంతోషం ఉంది. కానీ ఒక మనిషి ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడాల్సిన 40 సంవత్సరాల జీవితాన్ని ఆయన కూడా ఆదాము సంతానమే కాబట్టి భరించాడు. సమయం ఆసన్నమైంది, ప్రేమైన సమయం ఆసన్నమైంది. 80 సంవత్సరాలు ముగిస్తా ఉంది. 80 సంవత్సరాలకు వచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలట? 430 సంవత్సరాలు చీకట్లో బతికారు. యేసు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి వాళ్ళకు రకరకాల కష్టాలు పెట్టి ఎంతమంది తెలుసా? సుమారు ఎంతమంది? వాళ్ళు 30 లక్షల మంది జనాంగం బాధలు పడి పెట్టిన తర్వాత దేవుడు వాళ్ళని విని ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చాడు. మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు మాట్లాడాలి, దేవుడు మోషేను దర్శించాలి అనుకున్న సమయంలో మోషే ఎక్కడున్నాడు తెలుసా? గొర్రెల కాసుకుంటూ అదే కొండలో, గుహలో, అడవిలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడట ఆ గుహ లోపల, ఆ కొండ పైన ఏముంది? ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎప్పుడు మొలిచింది? బహుశా మనం అనుకుందామా ఒక 5 సంవత్సరాల క్రితమో లేదా ఒక 10 సంవత్సరాల క్రితమో. ఒక చెట్టు పెరిగి పెద్దవాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? బహుశా అయితే బాగా పెరిగి మంచిగా స్ట్రాంగ్గా తయారు కావాలంటే కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అవునా కదా? మరి ఆ చెట్టు అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు. అప్రాక్సిమేట్గా ఒక 10 సంవత్సరాలు వేసుకోండి. అది బాగా బలమైన చెట్టు అనుకోండి, 20 సంవత్సరాలు వేసుకో. కానీ మోసే ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షణ ఉన్నాడు? 80 సంవత్సరాలు. కానీ ఈ చెట్టు కొన్ని సంవత్సరాలు కాదు కూడా పెరిగి పెద్ద అక్కడే ఉంది. దాన్ని మాట్లాడేచ్చేవాళ్ళు లేడు. దాని దగ్గరకు వచ్చి ఎవరు కూర్చున్న వాళ్ళు లేరు. ఆ చెట్టుని పలకరించేవాళ్ళు ఎవరు లేరు. ఆ చెట్టుకు ఇంకొక చెట్టు స్నేహితుడిగా లేడు. ఇప్పుడు దేవుడు ఆ చెట్టుని దర్శించాడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడనే ఉద్దేశంతో ఆ చెట్టు ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న ఆ చెట్టు దగ్గరికి దేవుడు అగ్ని రూపంలో ఆ చెట్టుని ఆవరించగానే అది మండింది. హల్లెలూయా. అది మండుతా ఉంది కానీ అది కాలిపోలేదు, తగలపడిపోలేదు, దాంట్లో నుంచి పొగ రాలేదు, దాంట్లో వాసన రాలేదు. కానీ అది మండుతా ఉంది. రాత్రి వల్లనే అక్కడ చీకటిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం తెలుసా? అది ఆ చీకటి నుండి పారతోనే వెలుగుగా ఆ చెట్టు మండుతా ఉంది. హల్లెలూయా. సడన్ గా చూసిన మోసే తడుచుకుని భయపడి, అమ్మయ్యా ఇదిరా ఈ చెట్టు ఒకసారిగా మండుతా ఉంది, కాలిపోట్ల. చూస్తా ఉన్నాడు మోసే, ఇదేది వింతగా ఉంది. ఒకసారిగా ఈ చెట్టు, ఇది ఒక్క చెట్టే ఉంది, ఆ చుట్టుపక్కల చెట్టు ఉన్నాయో లేదో, కానీ ఒక్క చెట్టు మాత్రమే మండుతోంది. అది కూడా కాలిపోట్ల, పొగ రావట్లా. చూశాడు, ఇదేదో వింతగా ఉంది. చూశాడు, దగ్గరికి పోతున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే దగ్గరికి రావద్దు. నువ్వు నిలబడి ఉన్న స్థలం అది పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టేసి ముందుకు రా. అప్పుడు దాకా ఎంతో మంది ఆడ వచ్చి కూర్చొని పోయింటారుగా, ఆ చెట్టు చూసింటారుగా, కుదిరితే ఆ చెట్టు కొమ్మలు వేసిపోయింటారుగా. అవునా కదా? గొర్రెలు కాసుకుని ఇంకా మోసేలాగా ఎవరు లేరు అక్కడ. ఉన్నాడు చాలా మంది. ఎవరో ఒకరు వచ్చి ఎంతమంది కూర్చున్నారు అక్కడ, భోజనం చేసి ఉంటారు. ఆ చెట్టు నీడ కింద కూర్చున్నారు లేదో, లేదా ఆ కొమ్మలు ఎన్నుకుంటారు లేదో, ఏమైనా జరిగిండొచ్చు. కానీ ఎవరికి కూడా కనిపించని, ఎవరికి దక్కని ఒక ప్రత్యక్షత మోషేకి ఆ చెట్టు కూడా ఊహించలేదు. దేవుడు నాలోకి వచ్చి నా ద్వారా మోషేతో మాట్లాడతాడని ఆ చెట్టు కూడా ఊహించలేదు. ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి ఉన్నాడు మోషే. ఆ చెట్టు కూడా నన్ను ఎవరు పలకరించలేదు, నన్ను ఊహనే పంటదాన్ని చేసేసాడని అని అది అనుకోవచ్చు కదా. అది కూడా ప్రకృతి కదా. ప్రకృతి ఎవరితో మాట్లాడుతుంది? దేవుడితో మాట్లాడుతుంది. ఏది నాయన ఎప్పుడు నన్ను
ఒంటరిగా వచ్చి ఈ గుహలో ఒక్కదాన్నే ఉన్నా నేను అనుకోవచ్చు. కానీ దేవుడు ఉన్న ఫలంగా ఆ చెట్టుని ఎక్కించినట్ట. అసలుకి ఎవరు ఊహించినట్టుగా చాలా గొప్పగా దాన్ని అమలు చేశాడు. ఇప్పుడు అదే చెట్టులో అగ్ని రూపంలో దేవుడు మాట్లాడతాడు. ప్రేమని దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంట? మోషే చూస్తున్నాడు, వింటూ ఉన్నాడు. ఏమని వింటున్నాడంటే, నీవు నా ప్రజలను విడిపించడానికి రావాలి. ఎక్కడికి రావాలి? ఐగుప్తు దేశానికి. ఎందుకు రావాలి? నిన్నే నేను ఎన్నుకున్నాను అని దేవుడు మోషేతో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 80 సంవత్సరాల తర్వాత. చెట్టు కూడా ఉంది అక్కడ. చెట్టును కూడా దేవుడు దర్శించాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? దానికి కూడా అది పుట్టి పెరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో అనుకున్నాం కదా, 10 కానీ 20 సంవత్సరాలు అయిండొచ్చు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చెట్టును కూడా దర్శించాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈ వాక్యంలో? 70 సంవత్సరాలు అయిపోయాయి. ఏమైపోయాయి? 70 సంవత్సరాలు గతించిపోయాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని గురించి పలికిన శుభవార్త నెరవేర్చడానికి నేను మిమ్మల్ని దర్శిస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మాట చెబితే నీ జీవితంలో అది జరగక ఆగిపోదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే. హల్లెలూయా. దేవుడు నీకు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆయన కార్యం జరిగించి తీరుతాడు. నీకు వాగ్దానం చేసేటంటే నీ తరతరములకు వాగ్దానం చేసేటంటే లెక్క. హల్లెలూయా. ఆమేన్. నీకు వాగ్దానం చేశాడంటే నీతో ఆ వాగ్దానం అంతరించిపోతుందని కాదు. నీకు పుట్టబోయే బిడ్డలకు, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు, తరములకు, అది ఎన్ని తరములైనా సరే ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడు. కానీ టైం పడుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మన యొక్క స్వయంకృత అపరాధాల వల్ల, మన తప్పుల వల్ల, మన యొక్క నేర దోషాల వల్ల, మన యొక్క పాపం క్రియల వల్ల ఆ రావాల్సిన వాగ్దానము, ఆ రావాల్సిన ప్రత్యక్షత నీకు ఆలస్యం అవుతుందంటే ఏమో మనలో లోపాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. 430 సంవత్సరాల వాళ్ళు ఆ బానిసత్వంలో మగ్గిపోయి ఇబ్బంది పడి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎప్పుడు విన్నాడట? వాళ్ళ ఆక్రందన పరలోకానికి వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి వినపడేంత వరకు ఎప్పుడు అంతగా రోధించే తప్ప అన్ని సంవత్సరాలు పట్టి. అంటే 2 సంవత్సరాల దాకా వాళ్ళు ఏం చేశారు? 2 సంవత్సరాల దాకా దేవుడు గుర్తున్నా వాళ్ళు జలసాలు చేస్తా ఉన్నారు, విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు, ఏది వస్తే తింటూ ఉన్నారు. ఇష్టానుసారమైన జీవితము, క్రమం లేదు, భక్తి లేదు, అన్ని మర్చిపోయి వాళ్ళ దేహమే వాళ్ళకి ఏమైపోయింది? దేవుడైపోయి వాళ్ళ తినుము తాను సుఖించుకొని ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి అన్ని సంవత్సరాలు కష్టాలు పడాల్సి. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, నేను నిన్ను దర్శిస్తాను. మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఆ మండుచున్న పొద చెట్టులో. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది మరి బైబిల్లో రాయబడిన మాట కదా. మరి అది నిజంగా ఉందా? ఇప్పటికీ ఉందా? నిజంగా దేవుడు మాట్లాడితే ఆ చెట్టు ఉండాలి కదా. అవును, ఉంది. ఇప్పటికీ కూడా హిస్టారికల్ ఆ ప్లేస్ లో ఉంది. అది ఉంది కాబట్టి అక్కడికి వెళుతున్నారు అనేక మంది. ఆ రోజు మోషే ఒకటే ఉన్నాడు, చెట్టు ఒకటే ఉంది. అక్కడ చుట్టూ ఎవరు లేదా, గొర్రెలు తప్ప. ఈరోజు ప్రియమైన బిడ్డరా, ఆ స్థలానికి అనేక వేల మంది, లక్షల మంది వెళ్ళి అక్కడక చుట్టూ ఫెన్సింగ్. ఇప్పుడు దాన్ని ముట్టుకునేకి ఎవరికి ఆస్కారం లేదు. దాని దగ్గర దూరం చూడాల్సిందే. ఆ రోజు కూడా మోసే చేసాడు, దూరంగా చేసాడు. ముట్టుకునే పోయికి లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు దూరంగా ఉండవు, అంతే, దగ్గరికి రామాక. ఈరోజు కూడా ఎవరు దగ్గర పోయి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి
చాలా సెక్యూరిటీ ఉంది. ప్రేమందరూ అక్కడట దేవుని ప్రభావం ఆ చెట్టులోకి వచ్చి ఆ రాళ్ళ మీద పడినప్పుడు ఆ రాళ్ళు చెట్టు ఎలాగైతే ఉందో, ఆ పొద ఎలాగైతే ఉందో ఆకృతి, ఆ సింబల్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ రాళ్ళలో ముద్రపడించబడింది. నేను చూసిన ప్రత్యక్షంగా ఒకళ్ళు ఆ దేశానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక రాయి తెచ్చుకున్నారు. ఒక రాయి తెచ్చుకుని దాన్ని పగలగొడితే, ఇట్లా పగలగొడితే అది పగిలిపోయింది. ఈ పగలగొట్టడానికి ముందుగా దాని మీద ఆ చెట్టు సింబల్ అయితే ఉందో ఇట్లా తీగలు తీగలు తీగలుగా ఉంటుంది. మనం కాలిస్తే ఎలాగుంటుందో అలాగే దాని ఆకారం అంతా ఉంది. పగలగొడితే మరలా అదే ఆకారం ఉంది. నువ్వు ఇంత చిన్న అనువంత చేసినా కూడా ఆ ఆకారం అలాగే, ఆ సింబల్ అలాగే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే ఎన్ని తరాలకు నడుస్తుంది? తరతరముల వరకు. భూమి గతించిపోయినా కూడా అది మాత్రము నిలిచే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఆ చెట్టు అనుకోవాలా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ దాన్ని చూస్తారని, అవునా? అనుకుందా? అనుకోవాలా. మోషే లేడు, మరి ఆ ప్రత్యక్షం చూసిన మోషే గారు లేరు. కానీ ఎవరున్నారు? చెట్టు ఉంది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అగ్ని శక్తిని పొందుకున్న శక్తి ఇప్పుడు సజీవంగా ఇంకా అక్కడే ఉంది. దాన్ని వెతుక్కుంటూ పోయారు మనలంతా. వెతుక్కుంటూ పోయి అది ఒక పవిత్రమైన స్థలంగా మార్చబడి దానికి హంగులు ఆర్భడాలు చేసి అది ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. మోషే చూసిన కన్నులు ఈరోజు వేలాది మంది కన్నులు దేవుడు వారికి చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా సజీవంగానే ఉంది. హల్లెలూయా. అయితే ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్ను గుర్తించట్లేదని, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావని, నీకు అప్పుడు తీరలేదని, నీ అనారోగ్య సమస్య తీర్చలేదని, అయితే నీ కుటుంబ సమస్యలు పోలేదని, అయితే నీ బ్రతికే మారలేదని అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల? కాదు కాదు ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి హాని కాదు. నీ మేలు కొరకే, నీ దీవెన కొరకే, నీ రక్షణ కొరకే, నీ స్థితి మారుడు కొరకే, నీ ద్వారా ఇంకా అనేక మంది తెలుసుకున్నట్టు కొరకే సమయము ఒకటి పెట్టాడు. ఆ సమయం ఆసన్నమైంది. ఈ రోజు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం కనుక చూస్తే ఇక్కడ దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చిన తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమవుచున్నవని గ్రంథముల వలన గ్రహించరట. ఎక్కడి ఇర్మీయా, ఎక్కడి దానియేలండి? ఆయన గారికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒకవేళ అనుకుందాం 100 సంవత్సరాల క్రితమో, 200 సంవత్సరాల క్రితమో, 500 సంవత్సరాల క్రితమో జరిగిపోయిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఇర్మీయాకు ప్రత్యక్షమైంది. ఇర్మీయాకు ప్రత్యక్షమైన సంగతి గ్రంథముల ద్వారా దానియేలుకు తెలియబడిందట. తెలియగానే ఏం చేసాడు? దానియేలు ఊరుకునే ఉన్నాడా? జరిగిపోయింది, ఇది ఎప్పుడో జరిగిపోయిన సంగతి కదా, నాకెందుకులే అని ఊరుకో ఉన్నాడా? ఊరుకోలేదు. వాటి విషయమే ప్రార్థన చేసి గోనె పట్ట కట్టుకొని ధూళి తన పైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపముల చేత నిబ్బరము చేసుకొని చేశాడట. హల్లెలూయా. ఒకవేళ ఇదే విషయము మీ గురించి సేవకుని కనుక తెలిస్తే, ఆ రోజు దానియేలు తెలిసింది, తెలిసినప్పుడు మౌనంగా ఉన్నాడా? లేదు. ఉపవాసంతో ఉండి గోనె పట్ట కట్టుకొని ధూళిని మోసుకొని కఠినంగా ఏడుస్తూ గగ్గోలు పెడుతూ విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో మనపడినానికి, అయ్యా నా ఇశ్రాయేలు ప్రజలను కాపాడు, నా దేశాన్ని కాపాడు. అది పాడైపోయే స్థితిలో ఉంది, ఇక్కడ అలాగే ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని బాగు చేయి. నీ దర్శనం వాళ్ళకి
అనుగ్రహించు. నీ ప్రత్యక్షత వాళ్ళకు అనుగ్రహించు. మోసేకి అనుగ్రహించావు కదా, చెట్టును అనుగ్రహించావు కదా, వాళ్ళ జీవితాన్ని మారిపోయాయి కదా, మరి మాకు కూడా అనుగ్రహించని ఇక్కడ దానియేలు మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన సరే దేవుడు తెలియచేయాలనుకుంటే ఎలాగైనా తెలియజేస్తాడు. హల్లెలూయా. 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అయినా, 20 సంవత్సరాల క్రితం జరిగిందైనా, 30 సంవత్సరాల క్రితం జరిగిందైనా, 100 సంవత్సరాల క్రితం జరిగిందైనా, 100 సంవత్సరాల క్రితం నేను పుట్టానా? లేదు. మీరు పుట్టారా? లేదు. ఒకవేళ దేవుడు తెలియజేయాలనుకుంటే ఇదిగో 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, ఏ ప్రాంతంలో ఏ వ్యక్తికి ఏం జరిగిందో అది దేవుడు తేట తెల్లంగా వ్యక్తపరిచి ఇదిగో అదే పరిస్థితి మళ్ళీ ఇంకొకరికి వస్తుంది అని తెలియజేస్తే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయమా? చేస్తాం. ఆ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తను దర్శించడా, తన ప్రత్యక్షత అనుగ్రహించడా? అనుగ్రహిస్తాడు. దానియేలు మౌనంగా ఉండలేదు. ప్రేమ అదే దేవుడు దానియేలు విషయంలో ఏం చేశాడు తెలుసా? అద్భుతం చేశాడు. ఎంతో మంది నిందలు, అవమానాలు, హింసించాలని, బాధ పెట్టాలని, చంపాలని, తనను పీడ వెలగరించుకోవాలని చేసిన దుష్ట ప్రయోగాలన్నీ కూడా విఫలమయ్యే రీతిగా దేవుడు తన దాసుని గొప్పగా వాడుకున్నాడు. సింహాల బోన్ల నుంచి రక్షించాడు. హల్లెలూయా. ప్రత్యక్షత కాదా? అది దర్శనము కాదా? అదే దానియేలు యొక్క స్నేహితులు 3 ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు కూడా అంతే. అదే ఇశ్రాయేలు దేవుణ్ణి పూజిస్తున్నారు వాళ్ళు. రాజు చెప్పాడు, నా విగ్రహానికి మొక్కండి, నాకు మొక్కండి అంటే నువ్వెంతయ్యా, మేము నీ మాట వేరమ్మో, నువ్వు మమ్మల్ని చంపినా సరే మేము చనిపోద్దాం కానీ నీకు మొక్కం, నీ విగ్రహానికి అసలు మొక్కనే మొక్కం, నీకేం చేయం మేము. మా దేవుడు శక్తివంతుడు, సమర్థుడు, ఆయన సర్వాధికారి, ఆయన రక్షించడానికి సమర్థుడు అయినప్పటికీ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు కానీ నీకు మాత్రం మేము సలాం చేయము. రాజుకు కోపం వచ్చింది. అగ్ని 7 అంతలైంది. అగ్ని గుణంలో వేశారు, పడిపోయారు. అయినా ఆ అగ్ని వాళ్ళకు తాకలేదట. ఆ అగ్ని కనీసం వాసన కూడా రాలేదట. వాళ్ళ ఎంట్రుకులు ఇంత కూడా కనీసం ఒక వెంట్రుక కూడా అది కాలిపోలేదు. ప్రేమేంద్రుడు. హల్లెలూయా. వాళ్ళని వేయడానికి పోయారు కదా బడులు, వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు కానీ వీళ్ళకి మాత్రమే కాలేదు. ఆ 3 కూడా అగ్నిగుణంలో తిరుగుతూ ప్రార్థన చేస్తున్నారు. ప్రేమేంద్రుడు. దేవుడు వాళ్ళకి అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. రాజు కన్నులు తెరవబడ్డాయి. చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉండగా 3 కాస్త 4 అయిపోయారు. అంటున్నాడు పక్కన మంత్రి పిలిచి, మనం ఎంతమంది వేసింది? 3. మరి ఎందుకు నాకు 4 కనపడుతున్నారు? 4 కాదయ్యా, 3. నాకు 4 కనపడుతున్నారు. లేదురా, 4 కనపడుతున్నా, 3 కాదు. అమ్మా, ఒకవేళ వాళ్ళ దేవుడేమో అంటే అవును, వాళ్ళ దేవుడే వాళ్ళతో పాటు 4వ వ్యక్తిగా నడుస్తున్నాడు. చెట్టులో అగ్ని స్వరూపంగా ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ కూడా అదే అగ్ని స్వరూపంగా వాళ్ళని కాపాడి 3 కూడా ప్రాణాలతో బయట తీసుకొచ్చి రాజు కూడా శబాసను మెచ్చుకొని భయపడే స్థాయికి మరి దేవుడు వాళ్ళని నడిపించాడు. ప్రేమను బిడ్డ. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత ఆ విధంగా ఉంటుంది. మరి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఇంత ప్రత్యక్షంగా మరి మాట్లాడే దేవుడు మరి నీ నా జీవితాల్లో చేస్తాడా? చేయడా? మరి నమ్మాలా లేదా? ఆ నిరీక్షణ ఉండాలి లేదా? అటువంటి విశ్వాసం ఉండాలి లేదా? షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏముంది? ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో, లెక్క చేయాలి. రాజుని ఎదిరించారు, హేళనగా మాట్లాడు, నువ్వు ఎంత అసలుకే అన్నట్లుగా మాట్లాడారు. రాజు కోపం వచ్చింది. ఆ కోపం వల్ల వాళ్ళు ఏమైనా చనిపోయారా? లేదు. ఒక రాజుకి కోపం వస్తే ఈ రాజుని, ఈ ప్రజలని, తన భక్తులు సృష్టించిన దేవుడైన రాజునికే రాజైన మహారాజైన ఆ దేవుడికి కోపం వస్తే ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? వాళ్ళు రక్షించబడ్డారు. అదే దేవుడు కోపం వస్తే ఏం జరిగింది తెలుసా? దానియేలు విషయంలో ఎంతమంది అయితే ఆయన మీద కుట్రబండి ఆయనకి ఇబ్బంది పెట్టారో ఆ 120 మంది కుటుంబ సభ్యులను సింహాల బోన్లో వేయడం జరిగింది. సింహాలు తినివేయడం జరిగింది. దేవుని యొక్క ప్రత్యక్షత వలన నీకు మేలే గాని కీడు ఏ మాత్రం జరగదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణతో ఉండాలి.
నిర్భయంగా ఉండాలి. దేవుడు అన్నాడు కదా, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, 24వ అధ్యాయము 6వ వచనం, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపగా నాటేదను. చాలండి అనుకున్నారు. మేము పడిపోయాం, మేము దారుణంగా ఓడిపోయాం, మా స్థితి ఇంతకన్నా ఘోరంగా మారి ఇంతకు ఎంత బాగా బతికామో అని నువ్వు దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు, పడిపోయానని, ఓడిపోయానని దిగులు చెందుతున్నాయేమో. అలా అనుకోవద్దు. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నిలిచి ఉంది. హల్లెలూయా. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ఏమైపోతున్నారట? వాళ్ళు గొప్పగా దీవించబడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ స్వస్థలను వదిలిపెట్టి పరాయి దేశంకి వచ్చి బతుకుతున్నప్పుడు దేవుడు వదిలిపెడతాడా? వాళ్ళని వదిలిపెట్టడం. నమ్ముకుంది ఎవరిని? నిన్ను విడువక ఎడబాయక ఎల్లవేళలా కాచి కాపాడే సర్వశక్తిమంతుని యెహోవా దేవుని. హల్లెలూయా. నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితులు ఎవరు నిన్ను వదిలిపెట్టినా, మరిచిపోయినా సరే నేను నిన్ను మరువను, ఎడబాయను, విడువను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. నువ్వు ఎక్కడికి పోయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు అనుకున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, పడిపోయానని, లేవలెత్తబడలేదని, ఇంకా దిగజారిపోతున్నా అనుకున్నావేమో. అనుకోవద్దు. దేవుని యొక్క కనుదృష్టి మీద ఉంది. చెట్టు కూడా అలాగే ఉంది. ఈ కొండలో ఉన్నా, నేను ఒక్కదానే ఉన్నా, నాతో మాట్లాడబడే వాళ్ళు, నాతో సహవాసం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్క క్షణంలో దాన్ని అద్భుతంగా మార్చాడు. ఆ చెట్టు మంటున్నది కూడా ఆయన ఆ చెట్టులోకి వస్తానని అది కూడా అనుకోలే, కళ్ళలో కూడా అనుకోలే. అదే చెట్టు ఈరోజు వేల వేల కోట్ల మంది ప్రజలు దాన్ని చూడడానికి వెళ్తారు. అది ఇప్పటికీ అనుకోలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఎంత ధన్యమో కదండి. ఒకవేళ అదే మోషేలోకి వస్తే దేవుడు అసలు వస్తాడంటావా? మనుషులకి వస్తాడు, కానీ మోషేలకి రాలేదు. మోషేలోకి వస్తే మోషేతో ఎవరు మాట్లాడతారు? దేవుడు అనుకున్నాడు మోషే లోపలికి పోవాలనుకోవాలా, మోషేతో ముఖాముఖిగా మాట్లాడి ఆయన శక్తి ఏంటో చూపించాలనుకున్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు రాజకుటుంబంలో బతికాడు కదా, అక్కడ విలాసవంతమైన జీవితం. 40 సంవత్సరాలు ఇక్కడ వెళ్ళడం వేస్తుంది కదా, ఇది ఏది కలిపితే మ్యాచ్ అవడంలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బాధను, ఆ సుఖాన్ని రెండింటిని ఏకం చేయడానికి మరలా దేవుడు తన ప్రతిష్టను గురించి మోషేను మరలా రాజుగా చేసి ఆ 30 లక్షల మంది జనాన్ని నడిపించాల్సింది నువ్వే అని మోషేను గొప్ప నాయకుడిగా, ప్రవక్తగా, రాజుగా చేసేట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఏదైతే కోల్పోతావో దాన్ని నీకు తిరిగి ఎలా ఇస్తాడు? బలముగా తిరిగిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే శక్తివంతంగా నీకు ఆ స్థితి వల్ల తిరిగి వస్తుంది. ఎప్పుడు? ఆయన నిన్ను దర్శించినప్పుడు, ఆయన ప్రత్యక్షతను మనము పొందుకున్నప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు. ప్రేమైన ఆయన ఎలాగైనా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఏం చేయాలంటే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా ఉండక ఆయన సన్నిధిలో మనం మొరపెట్టే వారంగా ఉండి, ఆయన దీవెనలు పొందుకునే వారంగా ఉండి, ఆయన యొక్క శక్తిని పొందుకునే వారంగా ఉండి, ఆయన యొక్క ప్రత్యక్షతకు మనం రావాలని బలంగా కోరుకుని ఆ రీతిగా జీవించాలి. ఇది ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యందురు, నేను వారికి దేవుడినై యుందును. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీకు ప్రత్యక్షమైతే, దేవుడిని దర్శిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది? నీకు నీ స్థితి మారిపోతుంది. నీకు భయం ఉంటుంది, ఇక నీకు దిగులు ఉండదు, నీ స్థితి మారిపోతుంది. నువ్వు గొప్పవానిగా చేయబడతావు.
నిర్భయంగా జీవిస్తావు. నువ్వు పరిస్థితుల నుంచి లేపబడతావు. ఆయన మహారౌద్రము చేతను కోపోద్రేకం చేతను వెళ్ళగొట్టలేను అనుకుంటున్నావేమో. దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడు నా మీద కనికరమే లేదు, దేవుడికి నేనంటే అసలు పట్టించుకోడండి నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ తలంపులో నుంచి బయటికి రా. దేవుడి రోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిన్ను సమకూర్చి తిరిగి నీ స్థలానికి రప్పించి నిర్భయముగా నువ్వు నివసింపజేయడానికి, నువ్వు బతకడానికి దేవుడు నీకు మరలా సమయం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమను దేవుని బిడ్డలారా, మన ఆలోచన ఒకరైతే దేవుని ఆలోచన ఇంకొక విధంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు నిన్ను తక్కువగా అనుకుంటావో దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కువగా చేస్తూనే ఉంటాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మనం ఇంకా పడిపోయిన స్థితిలో, మనం ఇంకా పడిపోయిన వారంగానే, చెదిరిపోయిన వారంగానే, చెడిపోయిన వారంగానే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంకా నా బతికింతే అని అనుకునే భ్రమంలో ఉన్నామా? లేదంటే లేదు, నేను దేవుడి చేత ఎన్నుకోబడిన వాడును, ఎన్నుకోబడిన దానను, ఆయన కనిదృష్టి నా మీద నిలిచి ఉంది, ఆయన నిరంతరం కాపాడుతున్నాడు, ఆయనను దర్శిస్తాడు. దర్శించినప్పుడు నా స్థితి మొదట కొంచెంగా ఉన్నా కడవరకు ఏమవుతుంది? గొప్పగా అయిపోతుంది. నేను ఊహకందని రీతిలో నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నేను నా దేవుడు కలిసి ఉంటామనే ఆలోచన మీకు ఉందా? అలా ఉండాలని దేవుడు కోరు. ప్రేమ దేవుని బిడ్డలారా, మోషే తర్వాత గర్వపడ్డా? చెప్పుకున్నాడా? దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడని చెప్పుకున్నాడా? పోనీ ఆ చెట్టం చెప్పింది, మాట్లాడిందా? దేవుడు నాలో వచ్చి నన్ను దర్శించాడు, నేను అగ్నిగా మారిపోయాను చెప్పుకుందా? చెప్పుకోవాలా. కొంతమంది బడా ఎక్కువ చెప్పుకుంటారండి. ఈ మధ్య ఏం చేస్తారు? ఎంత జరిగితే ఎంత చెప్పుకునేది. ఏం చెప్తారు? దేవుడు మాట్లాడినాడు, అట్లా కాదు ఇట్లా కాదు, నాకు దేవుడు కళ్ళు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు, నాకు ప్రవచన వాక్యం ఇచ్చాడు, నేను ప్రవచిస్తాను, నాకు అన్ని భాషలు వచ్చు, నాకు అన్నీ ఉన్నాయి, అన్ని టాలెంట్ ఉన్నాయి, అసలు ఏమనుకున్నానంటే అని గొప్పలు చెప్పుకుంటారు. ఎందుకు అవన్నీ? మోసగా చెప్పుకున్నాడా? పోయి ఆ చెట్టు ఏమో చెప్పుకుంటుందా? ఇప్పటికీ చెప్పుకోలేదే. ఆ చెట్టు ఏం మాట్లాడుకోవట్లేదే. దేవుడు దాన్ని దర్శించాడే కానీ దానికి మాటలు ఇచ్చాడా? పొరపాటును మాట్లాడడానికి ఇచ్చినంటే ప్రేమ దేవుడు పెట్టారా? ఇప్పటికీ కూడా ఎవరు దాని దగ్గరికి పోరిగా. కానీ మోషే గారు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించాడు. చెప్పుకున్నాడా? నేను 10 తెగుళ్ళు రప్పించాను, ఇజ్రాయెల్ ఆ ఐగుప్తు దేశం గజ గజ వణికించాను, ఆ ఫరో గారికి ఇట్లా వణికించాడు, చేయించానని చెప్పాడా? లేదే. ఈరోజు ఇంత చేస్తానని చెప్పుకునేది. అందుకే దేవుడిని దర్శించట్లా, అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు రావట్లా. బడాలు చెప్పుకునేది అవసరంలో మనకు. నీలో దేవుడు ఉంటే కార్యరూపంలో దేవుడే దాన్ని చూపిస్తాడు. దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహిస్తే అది నీ కళ్ళెదుట నీకు స్పష్టంగా కనబడుతుంది. అది ప్రజలు గమనిస్తారు, వాళ్ళే చెబుతారు దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు, ఆ దేవుడు ఆయనతో దర్శనం ఇచ్చాడు, దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని. ఎవరితోనైనా సరే, విశ్వాసులైనా ఎవరైనా దేవుడు తప్పక ఆయన దర్శించబడిగా ఉన్నాడు. మరి ఇంకొక వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఏం చేస్తారట? దేవుని యొక్క కన్నుల దృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, సంవత్సరం అంటే తరతరములు దేవుని యొక్క కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉంటుంది. ఆయన నిన్ను లక్ష్య పెడుతున్నాడు. నువ్వు లక్ష్యం పెట్టే ఆయన కన్ను దృష్టి నిలిపే వ్యక్తులుగా నీవు ఉండాలి అని అర్థం. హల్లెలూయా. దేవుడిని దర్శించాడు, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు వచ్చిందనంటే మొట్టమొదటిగా దేవుని యొక్క
దర్శనం నువ్వు పొందుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కలుగుతుంది? ఆ అనుభూతిని నువ్వు చెందుతావు, గొప్పలు చెప్పుకోవు, అలాగే ఉంటావు. దిగులు ఉండదు, బాధ ఉండదు. నువ్వు వెలువేయబడి వాడిగా ఉన్నావు కదా, పడగొట్టబడిన వాడిగా ఉన్నావు కదా, పడగొట్టబడిన దానిగా ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు లేపబడతావు. నీలో భయం ఉంది కదా, ఇప్పుడు నువ్వు నిర్భయంగా మారుతావు. నువ్వు బాధపడతావు, దిగులు చెందుతావు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడలేదు అనుకున్నావు కదా, ఈ రోజు నిన్ను అనేక మంది పొగడే విధంగా, చెప్పుకునే విధంగా, నిన్ను గొప్పగా కీర్తించే విధంగా దేవుడు నిన్ను మారుస్తారు. ఈ చెట్టు ఆ చెట్టుని ఏ విధంగా ఈ రోజు అందరూ చూడడానికి వెళ్తున్నారు, అదే విధంగా దేవుడు నిన్ను గొప్పగా మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కీడులో నుండి మేలుకు నిన్ను నడుపుతాడు. నిర్భయంగా నివసింపజేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే దేవుడి కళలు సంవత్సరము 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 సంవత్సరం నిన్ను కాపాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు దేవుడు? దానికి ఏం వాగ్దానం చేశాడు? సంవత్సరం అనే దయాకరణ నీకు నేను తలెంపు చేశా, అయి నిన్ను వదిలిపెట్టి. సామెతలు 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువులను, నీవు జీవిత సంవత్సరం అధికములగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరి వల్ల కలుగుతుంది? దేవునికి నీకు ఆయుష్ ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. నువ్వు దీర్ఘాయువంతుడిగా ఉండాలంటే, దిగులు చెందకుండా ఉండాలంటే, ఆరోగ్యకరంగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలా? దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండాలి. సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు, అంటే ఈ రెండింగ్ నుంచి ఇంకొక ఈ రెండింగ్ వచ్చేంత వరకు ఏం చేస్తాడంటే దేవుడు కనుదృష్టి నీ మీద నిలిచి ఉంది. కనుదృష్టి నిలిచి ఉందంటే దేవునికి ప్రత్యక్షం అవుతానండి. కనుదృష్టి నిలిచి ఉందంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కనుదృష్టి నీ మీద ఉందంటే నీకు భయం లేదని, కనుదృష్టి నీ మీద ఉంటే నీకు ఏ రకం రావట్లేదని. ఆయన కనుదృష్టి మీద నిలిస్తే నీ కుటుంబము దినదినాలు చెందుతుందని అర్థము. అది అర్థం చేసుకోవాలా? దేవుని కనుదృష్టి ఉన్నటువంటి కుటుంబం కానీ మనిషి కానీ ఎప్పటికి కూడా పడిపోయినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనిషికి ఉన్న సత్సంబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఆయన కనుదృష్టి నిలిచినంత కాలము ఎప్పుడో నిలిచుంటుందట, ఈ దేహము మಣ್ಣైపోయి మరలా మట్టిలో కలిసిపోయి ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు కనుదృష్టి లేదు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళామా ఇక ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఆయన కనుదృష్టి ఉండాల్సిన అవసరము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆయన కనుదృష్టి నిలిపి ఉన్నాడు. ఎవరి మీద నిలిపి ఉన్నాడు? ఎవరైతే తన బిడ్డలుగా మార్చబడ్డారో, ఎవరైతే తన కుమారులుగా కుమార్తెలుగా ఆ రక్తంలో కలగబడ్డారో, ఎవరైతే ఇప్పటికీ విశ్వాసం కలిగి భక్తి కలిగి సన్మార్గం నడుస్తున్నారో, ఇప్పటికీ ఆయన నామను ప్రకటిస్తున్నారో, నిస్వార్థంగా జీవిస్తున్నారో, వారిపైన దేవుని యొక్క కనుదృష్టి నిలిచి ఉంది. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది, మోసాలు ఎక్కువైపోయాయి, దేవుని పేరు అడ్డు పెట్టుకొని ప్రజలను మోసం చేయడం ఎక్కువైపోయింది. ఇవన్నీ తగ్గిపోవాలంటే దేవుడు మరలా వారికి తగిన ఏం చేయాలా? శాస్తి జరిగించాలా. తగిన పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు కుదుట పడరు. వాళ్ళు మార్పు చెందే సమయం కూడా వచ్చింది. నిన్ను ఎలాగైతే తీరుస్తున్నాడో, ఎలాగైతే ఆ సంవత్సరం అంతా గడిచిపోయింది, ఇక నేను నిన్ను దర్శిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే సమయంలో నీకంటూ ఒక టైం ఉంటుంది. పాపము నిండి 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 నువ్వు పోగేసుకుంటున్నావు, శాపాన్ని పోగేసుకుంటున్నావు, అపరాధాన్ని పెంచుకుంటున్నావు, దోషములు పెంచుకుంటున్నావు. టైం ఉంది. ఆ టైంలో అన్నిటిని తీసేస్తాడు. ఒకటి నిన్ను మార్చి వేస్తాడు, లేదా నువ్వు దేవుడికి వెళ్ళిపోతుంది. అర్ధాంతరంగా ఆయుష్ని ముగించాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు స్పష్టంగా ఏంటంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకు ఆజ్ఞను
ఇచ్చుచున్నాను. మీరు జాగ్రత్తగా వినలా మీకు కలుగుతుంది నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఏం చేయాలట? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నువ్వు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అవునా కాదా? నీకు మేలు జరుగుతుందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, నీకు జరుగుతుంది మేల. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి నువ్వు ఆరాధించినట్లయితే, సేవించినట్లయితే, ఆయన గుర్తెరిగినట్లయితే మరి ఆయన దగ్గర నుంచి రావాల్సిన దీవెన నీకు తప్పక లభిస్తుంది. మోడుబారిపోయిన జీవితం, దోషుగా నిలబెట్టిన జీవితాలు, నేరస్తులుగా ఉంటున్న వాళ్ళు, నిర్భాగ్యులుగా ఉంటున్నారు, ధైర్యం లేక, నిరీక్షణ లేక, కృంగి కృషించి, వేదన కలిగి, ఇబ్బందులు కలిగి, కన్నీరుతో ముండినపై అతలాకుతలమైపోయిన జీవితాలను దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను దర్శించడానికి ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఖచ్చితంగా నీకు దర్శనమిస్తాను, నిన్ను ప్రత్యక్షమవుతాను నేను నీకు వాక్కు ద్వారా. దేవుని యొక్క వాక్కు ద్వారా నీకు ప్రత్యక్షమవుతాడట దేవుడు. హల్లెలూయా. మోషేకు ప్రత్యక్షమై ఏం చేశాడట? నాయకుడు చేశాడు. దానియేలు ప్రత్యక్షమై ఏం చేశాడు? ఆ దేశానికే రాజు చేశాడు. మరి ఈరోజు నీకు నాకు ప్రత్యక్షమైతే మనం ఏమైపోతాం చెప్పండి? మీరున్న ప్రాంతాలకి మీరే రాజు అవుతారు, నాయకుడు అవుతారు. మీరే దేవుని పక్షాన, దేవుని సేవకుడిగా, దేవుని యాజకుడిగా, దేవుని ప్రవక్తగా నిలవబడి మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మీరు కూడా వాళ్లకు మరి దేవుని కుమారులుగా పిలువబడతారు. మీరు కూడా దైవములుగా మరి వారికి ఉంటారు, వారి పక్షాన ప్రార్థన చేస్తారు. ప్రేమ దేవుని బిడ్డరా, దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం కూడా సంసిద్ధమై ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క దర్శనమును మనం పొందుకునే వారంగా పొందాం, ఆ రీతిగా జీవిద్దాం. అటువంటి కృప, అటువంటి దీవెన ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తల వచ్చి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులను మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రములైన సహాయం ఆశీర్వదించిన ప్రభా, గొప్ప దేవుడ, గణదేవుడా, మీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఇదిగో వాక్యం విన్నారో వారి జీవితంలో తృప్తికరం లేని జీవితాలను ఆయన తృప్తిపరచండి, తృప్తిపరచండి, దీవించి ఆశీర్వదించండి. మీరు దర్శించండి ఆయన. ఇదిగో మీరు దర్శించినప్పుడు చెట్టు యొక్క జీవితం మారిపోయింది, ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది ఆయన. మోసే జీవితం కూడా మారిపోయింది నా తండ్రి. ఎవరు ఊహించిన స్థాయిలో మరలా లక్షల మంది జనాంగానికి నాయకుడైపోయాడు నా తండ్రి. వాళ్ళకు దేవుడుగా ఉన్నాడు ఆయన. మరి దానియేలు జీవితం కూడా గొప్పగా మార్చబడింది తండ్రి. మా జీవితం కూడా ఊహించని మేలుతో తృప్తిపరిచే నింపండి, మార్చివేయండి ఆయన. ఇదిగో ఈ ఘోరమైన పరిస్థితుల నుండి, ఈ దీనమైన పరిస్థితుల నుండి, ఇదిగో ఈ దిక్కుమైన దరిద్రపు జీవితం నుండి మమ్మల్ని బయటకు రప్పించి మీ దర్శనం ద్వారా మమ్మల్ని నిలబెట్టినైనా సమాజంలోను, సంఘంలోను, అయ్యా కుటుంబంలోను, ఇరుగు పొరుగు వారి మధ్య శ్రేష్టమైన వారిని నిలబెట్టి మమ్మల్ని గొప్పవారిగా మరుస్తున్నది మీకు స్తోత్రం, మీకు వందనం నాయన. మీ ప్రత్యక్షత మాకు కావాలి, మీ కనుదృష్టి మా మీద నిలవాలి. నేను భయంగా మేము జీవించాలి. సంవత్సరాంతం వరకు నాయనా మేము ఘనకరముగా జీవించాలి. మీ నామానికి మహిమకరంగా మేము జీవించాలి. ప్రజలకు ఆశీర్వాదకరంగా మేము ఉండాలి నాయన. తండ్రి సహాయం చేసి మీరు మాత్రం మహిమని ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనం మాకు అనుగ్రహించి మమ్మల్ని కూడా మీ సన్నిధిలో చేర్చుకున్నాయన. నిత్యము వెలుగుతున్న తారవలే, వెలుగుతున్న మండుచున్న పదవలే మేము కూడా ఆ అగ్నిని చల్లార్చుకొనక ఇదిగో మండుతూ అనేక మందిని మండిస్తూ నూతనమైన ఆత్మల కొరకు తాపత్రయపడుతుండగా వారిని మీరు నడిపించి సహాయం చేసి అయ్యా మీరు మాత్రం మహిమని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది.